శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్‌కు స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకున్న ద్వారా మనం పెట్టే ప్రతి వీడియో కూడా ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. మరి ఈరోజు 2025 బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము ఉగాది తర్వాత ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మరి అదేమిటో తెలుసుకుందాము. చరిత్రలో చాలామంది మునులు, ఋషులు కాలజ్ఞానం చెప్పారు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంకు ఒక ప్రత్యేకత. బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటివరకు జరుగుతూనే వచ్చాయి. ఈ 2025 సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము ఖచ్చితంగా జరగబోయేది ఏంటో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. భయభ్రాంతులకు గురి చేసేటువంటి అనేక అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరగబోతున్నాయని చెప్తే మీరైతే ఖచ్చితంగా వణిగిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారము అనేక అంశాలు నిజమయ్యాయి. నేటికి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి వైపరీత్యం ఎదురైనా సరే, ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణ జరిగినా సరే వాటి గురించి ప్రస్తావన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటు అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము 2025లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి, అసలు కాలజ్ఞానంలో ఏ రాసి ఉంది, అలాగే కాలజ్ఞానం ప్రకారం 2025లో ఏం జరగబోతుందో, ఇలాంటి అంశాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. కానీ 2025 బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో పశువుల కాపరిగా ఉండేవారు. ఆయన పశువులన్నీ కాస్తూ వెళ్ళి రవ్వలకొండ అనే ప్రాంతంలో పశువులన్నింటినీ అది కూడా ఒక కొండపైన ఉంటుంది. కొండ మీద ఉన్నటువంటి గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు అని చెబుతుంది. అందుకే అక్కడ ఉన్నటువంటి కొండలన్నీ బ్రహ్మంగారి కొండలని పిలుస్తూ ఉంటారు. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేక అంశాల గురించి ముందుగానే తన ఆత్మజ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు. బ్రహ్మంగారు ఆయన రాసినటువంటి కాలజ్ఞానాన్ని దాని మీద ఒక చిరుత చెట్టు, ఒక వేప చెట్టు నాటారని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అంశాలు చాలా తక్కువ. బ్రహ్మంగారు ఇప్పటికే చెప్పినటువంటి కాలజ్ఞానంలోని అంశాలన్నీ పరిశీలిస్తే కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు మూతపడుతుందని, పరమ పవిత్రటువంటి గంగానదికి వరదలు వస్తాయని, అటువంటి సమయంలో కలరా వ్యాధితో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. నిజంగానే వరదలు రావటం కారణంగా చాలామంది కలరా వ్యాధి వ్యాపించడం కారణంగా కాశీ పుణ్యక్షేత్రం దర్శించడానికి భక్తులు ఎవరూ వెళ్ళలేదు. దీని కారణంగా కాశీలోని దేవాలయాన్ని 40 రోజుల పాటు మూసివేశారు. ఈ సంగతి ఇదివరకే జరిగింది కాబట్టి ఇది అప్పుడే జరిగింది. రాజుల పాలన ఆశిస్తాయని బ్రహ్మంగారు తన జ్ఞానగ్రంథంలో వెల్లడించారు. మన భారతదేశంలో రాత్రికి వ్యవస్థ లేదు, ఇప్పుడు అంతా ప్రజాస్వామ్య వ్యవస్థ ఆచరిస్తారని చెప్పారు. కరోనా మొదలైన ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఇప్పుడు గడగడలాడిస్తున్నాయి. కొన్ని వ్యాధులకు అయితే శాస్త్రవేత్తలు ఇంకా మందులు కూడా కనుక్కోలేకపోతున్నారు. అయితే 2025 సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. 2025 ఉగాది తర్వాత కూడా జరగబోయే వైపరీత్యాల వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా రాసి ఉన్నారు. అలాగే ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కూడా చెప్పారు. భూకంపాలు ఏర్పడడం వల్ల అన్ని వ్యవసాయ భూములు, ధాన్యాలు ఉత్పత్తి చేయలేరు. తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందని కూడా చెప్పారు. అలాగే సూర్యుడు ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయని, సూర్యరశ్మి ఎక్కువడం వల్ల ఎండలు విపరీతంగా పెరిగిపోతాయని, అన్ని రకాల పళ్ళు రసరహితంగా తయారవుతాయని, అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి, ముఖ్యంగా 2025 జరగబోయడానికి అవకాశం ఎక్కువగా ఉన్న అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు బ్రహ్మంగారు. రాబోయే రోజుల్లో కృష్ణానది పొంగి కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడకు అంటుకుంటుందని, జలప్రలయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడితే ఇలాంటి విపత్తు జరిగి కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉందని కూడా తాళపత్ర గ్రంథంలో రాసి ఉంది. అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని, అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి అన్ని రకాలు కూడా జరిగి ఉన్నాయి. నిద్ర కక్కుతో అనేక రోగాల బారిన పడి జనులు మరణిస్తారని, మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కూడా కాలజ్ఞానంలో చెప్పారు. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడా చస్తాయని బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు. బ్రహ్మంగారు చెప్పిన ప్రతీది కూడా జరుగుతూ వచ్చాయి. కానీ 2025లో ఉగాది తర్వాత జరగబోయే ఒక విపత్తు ద్వారా జనంలో చాలామంది
చనిపోతారని కూడా రాసి ఉన్నారు. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడా చస్తాయని కూడా బ్రహ్మంగారు ముందే చెప్పారు. సూర్యమండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినపడుతుందని కూడా చెప్పారు. బ్రహ్మంగారు చెప్పిన అన్ని రకాలు కూడా జరుగుతూ వచ్చాయి. 2025 నాటికి ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని కాలజ్ఞానంలో చెప్పారు. అది చూసిన వారికి కళ్ళు పోతాయని కూడా చెప్పుంటారు. గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయని కూడా చెప్పారు. నీటి యందు చేపలు తాము చచ్చారని తలచి బయటకు వస్తాయి. విచిత్రమైన ఎదుట ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ప్రళయానికి సూచనగా ఆకాశం అవుతుంది. తిరుపతికి వెళ్లే దారిలో అన్నీ మూసుకుపోతాయి. ఏ దారిని వెళ్ళటానికి కూడా దారి లేకుండా ఉంటుందని, వెంకటేశ్వర స్వామికి సంపదని 6 దొంగలు దోచుకుపోతారని, శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంచారు. అలాగే బనగానపల్లిలో ప్రాంతం మీద చింత చెట్టుకు జాజులు పూస్తాయని, యాగంటి బస్వన్న రంకి వేస్తాడని, మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుందని, శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందని, మల్లికార్జున శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్తాడని, నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుందని, మద్రాసు నగరంలో ప్రకృతి వలన జనులు అల్లడిల్లిపోతారని, శ్రీ కుమారస్వామి ఆలయము వారం రోజుల పాటు మూసివేస్తారని, బెంగళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుందని, కంచి కామాక్షి కన్నెర్ర చేస్తుందని, అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని, తిరుపతిలో శ్రీవారి కుడిభుజము పగులుతుందని, రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాలన్నీ చెబుతుందని, 2025లో దేశ జనాభా అంతా సగానికి సగం తగ్గిపోతారని, ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి అధికంగా సంఖ్యలో జనాలు మరణిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన నిజాలు ఏంటంటే, నేలతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని చెప్పారు. అంటే మనం కరెంటు వెలుగులను వాడుతున్నాం కదా, అదే. అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయని కూడా చెప్పారు. అంటే మనం ఇప్పుడు ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం కదా, అదే. మరి వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యం ఏలుతాయని కూడా చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తారని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుందని అర్థము. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తానని కూడా చెప్పారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించారని కూడా ముందే చెప్పారు. అలాగే ఒక వితంతువు 16 సంవత్సరాల పాటు రాజ్యం వెళ్తుందన్నారు కూడా. అది ఎవరో కాదు, ఇందిరాగాంధీ గారు పరిపాలించారు. ఒక అడవి మృగాలు గ్రామాల పట్టణంలో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని కూడా చెప్పారు. ఇలాంటి వార్తలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి, చావు పుట్టుకలు మాత్రమే కనిపెట్టలేరని కూడా చెప్పారు. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా అది బ్రహ్మంగారి తల కానగ్రామంలో ఆనాడే చెప్పారంటూ ప్రజలు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటుంటారు. తెలంగాణలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరుగుతున్నాయి కూడా. నీటిని కొనుగోలు చేస్తారు, మనుషులు పక్షులుగా ఎగురుతారు, భర్తలను భార్యలు ఏలుతారు, ఆకాశాన పొగమంటలు పుట్టెను, వేప చెట్టుకు అమృతం కారెను, 6 మతములు ఒకటయ్యెను, ఒకరి సొమ్ము ఒకరు అపహరించెను, పుణ్యపురుషులు బతికేరు, దేవస్థలంబులు పాపాత్ములచే నష్టమవును, నిక్షేపాలు బయటపడతాయని, చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలు అవుతాయని, ఉత్తములైన వారు అల్పులకు దాసీతనము చేస్తారని, కాముఖ్యతము పెరుగుతుందని, ఒకరి కష్టం మరొకరు పాలవుతుందని, కోటి విద్యలు ఉన్న కూడు లేక మాడిపోతారని కూడా బ్రహ్మంగారు ఆ రోజే చెప్పారు. సర్వ వస్తువులు కలిసి అవుతాయి, భర్తలను భార్యలు, భార్యలను భర్తలు ధర్మం కోసం వేపుకు తింటారని, డబ్బు మంటలో వాళ్ళు ఒకరి మీద ఒకరు వ్యామోహంతో ఒకరి మీద పడి ఉంటారని, ముండు మోపులు ముత్తైదులు అవుతారని, ఆకాశం నుండి ఈ 2 బంగారు హంసలు వచ్చి పురముల యందు వనముల యందు సంచరించుతూ పాపాత్ములైన జనులు చూసి పట్టెదైపోయి కన్నులు గానక గిరగిరా తిరిగి పక్షులు ప్రజలు హత్యలు చచ్చారని, ఇంద్రధనుసు తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశమునందున వెడల్పుగా చీలుస్తుందని ఒక పట్టినకు కనిపించును. భారతదేశంలో విదేశీయులు పాలిస్తారు. ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు. మాచర్ల రాజులు మదమతి కారణంగా సమస్తం నశించిపోతుందని నానాటికి వింతలు పుట్టెను. ఇప్పటికే అనేక పాపాల ఫలితంగా ప్రకృతి విపరీతంగా పాడైపోతుంది. ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతము చేస్తున్నా ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగపట్టిందన్న విధంగా అనేక ఉధృతాలు జరుగుతున్నాయి. అనేక వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి. డాక్టర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని వ్యాధులకు శాస్త్రవేత్తలు సైతం మందులు పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనుషుల్లో కోపం పెరిగిపోతుంది.
ఆ వాయి వరసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఒకరిని ఒకరు చంపుకోవడం లాంటి విపరీతాలు చూడబోతున్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పిన ఇప్పటి వరకు జరిగినటువంటివి, అలాగే ఇక మీద జరగబోయే అంశాల గురించి భయపడకండి. తప్పక మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.